మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీప్దాస్ మున్షి సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. అమిత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే గత కొద్ది రోజులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, అమిత్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీప్దాస్ మున్షి సమక్షంలోకి కాంగ్రెస్ లోకి అమిత్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. మండల్ చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడుగా ఆయన అందరికీ సుపరిచితమే. సీఎం రేవంత్ నివాసానికి కూడా ఇప్పటికే ఆయన వెళ్లారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, విజయచంద్రిక, కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతూ ఉంది. మొన్న కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ తీసుకుంది. గర్భాపసి పేరుతో కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో తీసుకోవాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు చేరికలను ప్రోత్సహించాలి, చేరికలను ఎవరూ అడ్డుకోకూడదు అని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. చేరికల కోసం ఒక కమిటీని కూడా రూపొందించారు. ఇక కాసేపటి క్రితం గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గా ఉన్నారు. ఆయన కొడుకు గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీప్దాస్ మున్షి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మొన్నటి వరకు ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేశారు. భువనగిరి టికెట్ కాంగ్రెస్ తరఫున ఆయనకు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని కాంగ్రెస్ పార్టీతోనే సంప్రదింపులు చేశారు. టికెట్ కోసం ప్రయత్నించారు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పలు కీలకమైన వ్యాఖ్యలు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి చేశారు. ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాల గురించి గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. ఇక ఈ రోజు గుత్తా అమిత్ కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు గానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు గానీ చెప్తా ఉన్నారు. ఇక మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు గానీ కీలకమైన నేతలు గానీ తమతో టచ్ లో ఉన్నారని, వాళ్ళు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఎన్నికల నేపథ్యంలో వీలైనంత మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి సంప్రదింపులు కూడా చేస్తా ఉన్నారు. ఈ ఎన్నికల పోలింగ్ తేదీ కంటే ముందే ఈ చేరికలన్నీ జరుగుతాయని అసలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ. మనం చూడొచ్చు, తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీప్దాస్ మున్షి సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. అమిత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే గత కొద్ది రోజులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, అమిత్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది.